హాయ్ అన్న అందరికైతే మీరైతే తమ్మునీల్ అయితే చూసొచ్చుంటారు. మీకైతే యూఎంపీతోనైతే ప్యూర్ రెడ్ నెంబర్స్ అయితే ఎలా కొట్టాలో నేను అదేం లేదన్న చిన్న ట్రిక్ లెక్కనే నేనైతే స్కోప్ అయితే పెట్టాను చూడండి. ఫస్ట్ మిడ్లో పెట్టాను. నేను బుల్లెట్స్ కొడుతుంటే ఒక్కొక్కటి అయితే వెళ్తున్నాయి చూడండి. యూఎంపీతోనైతే ఒక టాస్క్ ఉంటుందన్న అందరికైతే. దానిలో అయితే ఏం లేదన్న చిన్న ట్రిక్ లెక్కనే ఇది కూడా. యూఎంపీతో హెడ్ షాట్స్ అయితే కొట్టడం. ఫస్ట్ మనం అయితే కొంచెం ప్రాక్టీస్ చేయాలన్న ట్రైనింగ్లో అయితే. మనమైతే ఫస్ట్ అయితే 3 బుల్లెట్సే వాడాలన్నట్టు. నేనైతే ఇప్పుడు చూపిస్తాను చూడు, చిన్నగా 3 బుల్లెట్సే వాడాలి. అవైతే మంచి హెడ్కి అయితే డ్రాగ్ అవుతాయి అన్న. చూసుకోండి నేనైతే 3 బుల్లెట్సే వాడుతున్నాను. 3 బుల్లెట్స్తో అయితే కొడతాను అన్న, చూడండి 3 బుల్లెట్స్తో అయితే కొడుతున్నాను. అలాగే మీరు అయితే నేర్చుకోవచ్చు అన్న. మీరు ట్రైనింగ్లోకి వెళ్ళి అయితే సింపుల్గా నేర్చుకోవచ్చు అన్న. ఒక 2 డేస్ ప్రాక్టీస్ చేస్తే వాటిని వచ్చేస్తుంది అన్న. ఇది యూఎంపీతో అయితే కుట్టడం అయితే సింపుల్ అన్న, అన్నిటికన్నా గన్లకన్నా. నేనైతే ఇప్పుడైతే గేమ్లోకి వెళ్ళి చూపిస్తాను చూడండి. వీడియో అయితే కూడా వస్తున్నాడు. 3 బుల్లెట్సే వాడాను నేను, చూడండి. మనకైతే హెడ్ అయితే పడింది, మీరైతే స్క్రీన్ మీద చూడొచ్చు. వట్టే నేను 3 బుల్లెట్స్ అయితే వట్టే కొట్టచ్చు అన్న. అది కూడా నేను చెప్తాను ఎలా కొట్టాలో కూడా మీకు. జాస్టిక్ మూవ్ చేయండి ఫస్ట్. జాస్టిక్ మూవ్ చేసి ఫైర్ బటన్ అయితే డ్రాగ్ చేయండి. నేనైతే అలాగే చేస్తున్నాను చూడండి మీరే. ఒక్కొక్కరికి అయితే ప్యూర్ రెడ్ నెంబర్స్ అయితే పడుతున్నాయి. మీకు ఫస్ట్ స్టెప్ ఏంటిదంటే, మీకు రాందైతే ఫస్ట్ అయితే 3 బుల్లెట్స్ అయితే వాడడం నేర్చుకోవాలన్న కన్ఫర్మ్. అదే రాదు బ్రో మాకు అది అంటే మాత్రం యూపీతోనైతే హెడ్ షాట్స్ అయితే కనెక్ట్ కావు. మీరైతే 3 బుల్లెట్స్ అయితే కన్ఫర్మ్ వాడడం అయితే నేర్చుకోవాలి. నేనైతే అలానే వాడుతున్నాను చూడండి. అందరికైతే ప్యూర్ రెడ్ నెంబర్స్ అలానే పడుతున్నాయి. 3 బుల్లెట్స్తో కొట్టడం అయితే ఈజీ అన్న. ఫస్ట్ అయితే రాదనుకుంటారు మీరు, కానీ ఈజీగా అయితే వస్తుంది అన్న. దాంతో అయితే ప్రాక్టీస్ చేయాలి మీరు ట్రైనింగ్లో. కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది అన్న. రోజుకు 1 అవర్ ఇవ్వండి చాలు, సరిపోద్ది. అదైతే ఈజీ. 1 అవర్ ఇచ్చిల్లంటే సరిపోద్ది మీ అందరికైతే. నేనైతే అలాగే ఇచ్చాను కాబట్టి నాకైతే ఈజీగా వచ్చిందన్న. మీరు చూసుకోవచ్చు. నేనైతే ప్యూర్ రెడ్ నెంబర్స్ అయితే కొడుతున్నా. మీరు ఒక 1 అవర్ దానికి మెయింటైన్ చేస్తే సరిపోతుంది. మీ ఫ్రెండ్ ముందు అయితే వాడినైతే ఈజీగా కొట్టేస్తారు మీ యూఎంపీ తోటి. వాడైతే హ్యాకర్ అనుకుంటారు మీరు ఆడేటప్పుడు అయితే. మీకు సెకండ్ స్టెప్ ఏంటిదంటే జాస్టిక్ మూవ్ చేయడం అన్న. నేనైతే అదే చేస్తున్నాను చూడండి. ఫస్ట్ జాస్టిక్ మూవ్ చేసి ఫైర్ చేశాను. జాస్టిక్ మూవ్ చేసి ఫైర్ చేశాను. 3 బుల్లెట్స్ చేస్తున్నాను. అలాగైతే మీరైతే ఫైరింగ్ బటన్ సైజ్ అయితే అడుగుతుంటారన్న. నేనైతే 38 అయితే పెట్టుకుని ఆడుతున్నాను. అదైతే 6 GB ర్యామ్ మొబైల్. మీదైతే కొంచెం తక్కువ ఏది ఉంటే మాత్రం ఎక్కువ పెట్టుకొని ఆడండి. నాకైతే బరాబర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. మీకైతే తక్కువ ఏది ఉంటే మాత్రం ఎక్కువ పెట్టుకుని అయితే ఆడండి కన్ఫర్మ్. ఎందుకంటే కొందరు అయితే స్మూత్ ఉండే మొబైల్స్ అయితే, నాకైతే స్మూత్ ఉంది కాబట్టి పర్ఫార్మెన్స్ అయితే బరాబర్ ఇస్తుంది. అలాగైతే థర్డ్ స్టెప్ ఏంటిదంటే సెన్సిటివిటీ అన్న. మీరైతే ఆ వీడియోలు ఈ వీడియోలు అయితే చూస్తుంటారు. అవి అయితే కొన్ని అయితే వర్క్ అవుతాయి, కొన్ని అయితే వర్క్ అవ్వన్న. ఇదైతే యూఎంపీ సెన్సిటివిటీ అన్న. నేనైతే ఇదే వాడుతున్నాను యూఎంపీకి అయితే. మీకైతే సెన్సిటివిటీ అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను, చూసుకోండి అన్న. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.